హాయ్ అండి. ఈ మధ్యకాలంలో స్కూళ్ళకి సెలవులు ఇచ్చారంటే హైదరాబాద్ వైపు, తెలంగాణ వైపు క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. పెద్ద పెద్ద బొమ్మలు, పసుపులు, కుంకాలు, నిమ్మకాయలు, నల్లకోడి ఇలాంటివన్నీ తెచ్చి ఆ స్కూల్లో పరిచి పాపం ఆ పిల్లల్ని ఎలా పంపిస్తాను చెప్పండి? ఆ పిల్లల్ని పంపించాలి, ఆ ప్లేస్‌లో ఆ పిల్లలు కూర్చోవాలంటే ఎంత భయమేస్తుంది. ఆ ప్లేస్‌లో ఉన్న పిల్లలకి ఆ బొమ్మలు, ఆ పసుపు, కుంకాలు, కోళ్ళు బలిచ్చినవి చూస్తే ఎంత భయానకమైన వాతావరణం అండి. అలా చేస్తున్నారు. ప్లీజ్ అండి. అధికారులు కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అన్నప్పుడు కొంచెం వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలియకపోయినా సీసీ కెమెరాలు ప్రతి చోట అమర్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మనము మానసికంగా ఎదురుకుండా వచ్చి మన పొడిచేవాడిని ఎదుర్కోవచ్చు. లేకపోతే మనం ఒక బస్సు వచ్చి మన వెనకాల ఉంటుందంటే పక్కగా తప్పుకోవచ్చు కానీ క్షుద్ర పూజలు మానసికంగా బ్రెయిన్ మీద దెబ్బ కొట్టే వాళ్ళ విషయంలో అందరూ చాలా వీక్గా ఉంటారు. అందుకని పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో పేరెంట్స్ కూడా అవగాహన కల్పించండి. మనం ఏం తప్పు చేయలేదమ్మా, దేవుడు ఉన్నాడు, అంతా చూసుకుంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడని చెప్పండి. అర్థమైందా? అదే పరిస్థితి. క్షుద్ర పూజలు చాలా డేంజరస్ అనే విషయం, అది చాలా పెద్ద మాట. చంటి పిల్లల హృదయాల్లో ఇలాంటివి నాటుకుపోతే వాళ్ళు పైకి వచ్చేటప్పుడు ప్రతిదీ భయపడుతూ జీవించాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది.